అగ్నిబాండ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. భవిష్యత్తులో చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో పట్టు సాధించేలా భారత్ మరో ముందడుగు వేసింది. ప్రత్యేక శ్రేణి ఉపగ్రహాలను వేగంగా చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా చేసిన ప్రయోగం విజయవంతమైంది. చెన్నై ఐఐటి కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది. అగ్నిబాండ్ పేరిట తొలిసారి సబార్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఉదయం 7:15 సమయంలో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగం సక్సెస్ కావడంతో అగ్నికుల్ కాస్మోస్ సంస్థను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ALP-01 ఈ పరీక్షకు వేదికయ్యింది. ఈ రాకెట్ ప్రయోగించిన తరువాత 4 సెకండ్ల సమయంలో నిర్ణీత దశకు మళ్లింది. 1.29 సెకండ్ల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి అక్కడి నుంచి తిరిగి సముద్రంలో పడింది. అగ్నికుల్ ఇంజిన్, ఆకారం, వాటిని విశ్లేషించి మరింత మెరుగుపరచడానికి ఈ 2 నిమిషాల పరీక్ష ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అగ్నికుల్ సంస్థను అభినందించారు. ఈ ప్రయోగం నెలన్నర క్రితమే జరగాల్సింది. 4 సార్లు వాయిదా పడినా 5వ విజయవంతమైంది. ప్రయోగం 2 నిమిషాల పాటు సింగిల్ స్టేజ్లోనే జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా తయారు చేసిన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ను ఇందులో అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోస్ కు పేటెంట్ ఉంది. ఇది సబ్ కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజ్లోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు. దీర్ఘవృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్లో తొలిసారి ఐథర్నెట్ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్ వ్యవస్థను వాడారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ను ఇందులో వినియోగించారు. ఒకవేళ ప్రయోగం అదుపు తప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లడ్ టర్మినేషన్ వ్యవస్థను ఇందులో అమర్చారు. పలు రకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని నిర్మించారు. 300 కిలోల లోపు బరువున్న ఉపగ్రహ ప్రయోగాలకు వెంటనే అవకాశాలు ఉండవు. ఇలాంటి వాటి కోసం అగ్నికుల్ నిర్మించిన రాకెట్ సరిపోతుందని భావిస్తున్నారు.